గోపాల్ గారి గురించి చాలా మాట్లాడారు. అయితే భారతి గారి గురించి చెప్పడం రఘుపాల్ గారు భూస్వామి కుటుంబం నుంచి రావడం అదొక ఆస్పెక్ట్ అయితే, భారతి గారు కూడా భూస్వామి ఒక రకమైన భూస్వామి కుటుంబం నుంచి కూడా ఇచ్చారు. వచ్చిన ఓల్డ్ టైం వరకు ఇచ్చే అలవెన్స్ తో కుటుంబాన్ని పోషించుకుంటూ రఘుపాల్ గారికి సహకరిస్తూ ఉద్యమానికి ఎంతో తోడ్పడు. రఘుపాల్ గారు ఏ పట్టించుకునేవారు ఆ ఇంటి గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఎమర్జెన్సీ కాలంలో నేను ఆ కుటుంబంతో బాగా సన్నిహితం ఉండేది. అయితే ఆమె ఆ భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆమె డీక్లాసిఫై అయ్యి కమ్యూనిస్టు ఉండాల్సిన కుటుంబంలో ఉండే లక్షణాలన్నీ అలవర్చుకొని ఆమె ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది మనం నేర్చుకోవాల్సిన అంశం. రఘుపాల్ గారి దగ్గర ఇంకో లక్షణం కూడా ఉండేది. ఈ కాలంలో అంటే నేను రెగ్యులర్ గా విజ్ఞాన కేంద్రం వస్తున్న సందర్భం ఐడియాలజికల్ కొన్ని ఇష్యూస్ పైన డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ మతోన్మాదం యొక్క ప్రమాదం, దాన్ని ఆ తీవ్రత, దాన్ని తిప్పికొట్టడంలో చేయాల్సిన మన కృషి గురించి ఆయనతో చాలా సుదీర్ఘకాలంగా ఇక వచ్చినప్పుడల్లా 6 గంటల డిస్కస్ చేశాం. అయితే ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న ఐడియాలజికల్ గా ఆయనకున్న అనేక విషయాలని డిస్కస్ చేయటంతో పాటు ఆయన దాన్ని అమలు చేయడానికి కోసం కృషి కూడా చేసేవారు. ఇంకో ఆఖరిగా ఆయన డెడ్ బాడీని కూడా ఎయిమ్స్ బీబీ నగర్ కి డొనేట్ చేయటం అనేది జరిగింది. అది మంచి సాంప్రదాయం. అది కమ్యూనిస్టులుగా మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా ఆ కుటుంబానికి రఘుపాల్ గారు లేరు అనేది తీరని లోటే. కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం మనం అందరం కృషి చేయాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉందని చెప్తూ సెలవు.